చందమామ కథ. ముసలమ్మ భక్తి. ఒక వృద్ధురాలైన బిచ్చగత్తె ఒక శివాలయం దగ్గర భిక్షాటం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని వెళ్తుంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే ఎలాంటి ప్రయోజనం లేకుండా సాగిపోతోంది. తమరు నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న ఈ 4 రోజులు మీరు చెప్పిందే మనస్సులోనే జపం చేసుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ యోగి ఆమెకు తవ పాదే మమశిరః ధారయతాం దేహిమే ముక్తి శివా అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ మంత్రం విని ఆనందపడి ఆ మంత్రాన్నే మననం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఆమె పండు వృద్ధురాలైంది. ఆ శివాలయం దగ్గరే భిక్షాటం చేస్తూ జీవితాన్ని నడుపుతోంది. ఒకరోజు ఆ యోగి పుంగవుడు మరోసారి ఆ దేవాలయానికి శివ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన తిరిగి వెళ్లే సమయంలో ఈ వృద్ధురాల్ని గుర్తుపట్టాడు. ఏమవ్వా, నేను చెప్పిన మంత్రం జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, నేను ఆ మంత్రాన్ని మరవలేదు, తమరిని మరవలేదు అన్నది. ఏది, నేను చెప్పిన ఆ మంత్రాన్ని ఇప్పుడు నాకు అప్పచెప్పు అని నవ్వుతూ అడిగాడు యోగి పుంగవుడు. ఆమె తాను జపిస్తున్న మంత్రాన్ని ఆ యోగికి అప్పచెప్పింది. ఆమె చెప్పిన మంత్రాన్ని విన్న యోగి పుంగవుడి ముఖంలో రంగులు మారాయి. అవ్వా, నువ్వు మంత్రం తప్పు చదువుతున్నావు. నేను చెప్పిన మంత్రం అర్థం నేను స్వామి పాదాల మీద నా శిరస్సు పెడుతున్నాను అని. కాని నువ్వు ఆ మంత్రాన్ని అటు ఇటు చేసి స్వామి శిరస్సు మీద నా పాదాలు పెడుతున్నాను అని మార్చేసి జపిస్తూ వచ్చావు. ఇది చాలా పెద్ద తప్పు. ఇన్నేళ్ల నీ జపం వ్యర్థమయ్యింది అని కోపంతో వెళ్లిపోయాడు. ఇంతకాలం ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఏమిటంటే మంత్రంలోని తవ మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది. ఆ విషయాన్ని యోగి పుంగవుడు చెప్పి వెళ్లిపోయేసరికి వృద్ధురాలు కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమయ్యిందని రోజుల తరబడి బాధపడసాగింది. ఓ రాత్రి మహాశివుడు ఆ యోగి పుంగవుడి కల్లో కనపడి, ఎంత పని చేసేవయ్యా, నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వసుడును గాని భాషకు కాదయ్యా. ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని హెచ్చరించాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరికి పరుగున వెళ్లి ఆ వృద్ధురాలి పాదాల మీద పడి, అమ్మా, నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది, నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమె కడుపు నిండా భోజనం చేశాక తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. భగవంతుడు మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు గాని భాషకు కాదనేది ఈ కథలోని సారాంశం. మనం ఎన్నో మంత్రాలు చదువుతూ ఉంటాం, వాటిలో పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి, పూజల్లో దోషాలు వస్తుంటాయి. ఎవరూ కావాలని చెయ్యరు, పొరపాట్లు జరగవచ్చు, వాటిని భగవంతుడు పట్టించుకోడు. కావలసింది శ్రద్ధ భక్తి మాత్రమే.